ఈరోజు నూతన మండల కమిటీ నియమించడంతో పాటు పాత అధ్యక్షులుగా పనిచేసినటువంటి వ్యక్తులు వీడ్కోలు పలుకుతూ అదేవిధంగా మండలంలోనూ నియోజకవర్గంలోనూ జిల్లాలోనూ రాష్ట్రంలోనూ అనేక మందికి మన నియోజకవర్గం తరఫున కమిటీల్లో నియామకాలు నియమించడంతో పాటు వాళ్ళందరినీ అభినందించే కార్యక్రమం చేపట్టడంతో పాటు చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో అనేక మంది అనేక పార్టీల్లో అనేక రకాలుగా మనం చూసినా కానీ ఇంతవరకు ఏ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున క్యాడర్ను తయారు చేసి క్యాడర్కు పదవులు ఇచ్చి ఆ పదవులను బలోపేతం చేసే విధంగా కార్యక్రమాన్ని చేపట్టేటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పార్టీ కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఇంతమంది ఇన్ని రకాలుగా ఇంత ధైర్యంగా ఇంత దౌర్జన్యంగా చేస్తున్నా కూడా వాళ్ళు వచ్చినారంటే నిజంగా మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎక్కడ చూసినా కూడా నడి బజార్లో నిర్దాక్షిణ్యంగా నడుపుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంటూ. ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంటే ఏదైనా ఒక మాట మాట్లాడితే 10 సంవత్సరాలు 5 సంవత్సరాల కింద మాట్లాడిన మాటలను కూడా తీసుకొచ్చి ఒక్కొక్కరి మీద 17 నుండి 20 కేసులు పెడుతున్నారు. అయినా ఇన్ని కేసులు పెట్టి ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టి ఇన్ని మానసిక క్షోభలు గురి చేయడమే కాకుండా మన ఆస్తులపైన కుటుంబ సభ్యులపైన బడుగులపైన అధికారులపైన అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నా కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనే ఉద్దేశంలో భాగంగా మీరు వచ్చినందుకు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మన నియోజకవర్గం కళ్యాణదుర్గ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన ప్రజలు ఉన్నారు, మంచి ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలకు పుట్టినటువంటి వ్యక్తులే ఈ నాయకులు ఈ కార్యకర్తలు కాబట్టి వీళ్ళని సక్రమంగా చూసుకుంటే కళ్ళు మూసుకొని ఇంట్లో కూర్చున్నా కూడా గెలిపించే కార్యక్రమం చేస్తారన్న విషయాన్ని ఒకసారి రంగారెడ్డి కూడా నేను గుర్తు చేస్తున్నాను. విషయం ఏంటంటే 2001కి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 2001 అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీలు వాటిపైన అనేకమైనటువంటి పోరాటాలు మేము చేసినప్పుడు అప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తే 6 మండలాల్లో 5 జెడ్పీటీసీలు గెలిపించినారు. ఇక్కడ నాయకత్వ లోపం లేదు పూర్తిగా ఉన్నప్పుడే ఇక్కడ సమన్వయకర్త గానీ ఇన్ఛార్జ్ గానీ సక్రమైనటువంటి లేని సందర్భంలో అది తిమరాడు గానీ మచ్చల గానీ ఇతర నాయకులను కలుపుకొని మేమంతా చేసినటువంటి ఆందోళన కార్యక్రమాలు కానీ అదేవిధంగా వాళ్ళు అక్కడ తెలుగుదేశం పార్టీలో సర్పంచ్ వంటి ఎంపీటీసీ డిప్యూటీసీ ఎంపీపీ మొత్తం వాళ్ళే గెలిచినా కూడా మనం 2001కి వచ్చేటప్పటికి 6 ఎంపీపీలు 5 జెడ్పీటీసీలు గెలుపుతో కలుపుకొని గెలిపించినదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాళ్లకు మీరు అందుబాటులో ఉండి వాళ్ళతో మంచిగా దగ్గర కూర్చొని మాట్లాడే వాళ్ళ కష్ట సుఖాలు అంటే ఇప్పుడు చేయలేదని కాదు కానీ చేస్తున్నారు. ఇంకొంచెం చొరవ తీసుకోవాలి, ఇంకొంచెం వాళ్ళ కష్ట సుఖాల్లో భాగం మర్చిపోతే ఎంత కోటీశ్వరులైనా ఎంత బలమన్న వాళ్ళైనా ఎంత కులమన్న వాళ్ళైనా ఎవరు వచ్చినా కూడా పక్కన పెట్టి వాళ్ళ నాయకత్వాన్ని బలపరుస్తారు. అందుకు ఉదాహరణగా ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు రాష్ట్రంలో. అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన తర్వాత ఎంత మాత్రం నిలబడతారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే ఏ మాత్రం నిలబడతాడనేది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి బయటికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే భయపడుతున్నారు. ఎక్కడ మీటింగ్లు పెడితే రాళ్ళు ఇస్తారని. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఆందోళన కూడా మళ్ళీ భయపడుతున్నారు తెలుగుదేశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎక్కడ చూసినా జనం కేంద్రం కొట్టి రోడ్డుపైకి వస్తున్నారు. ఇతనా ముఖ్యమంత్రి మనమాను పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో మీ అందరి కళ్ళ ముందు మనందరూ చూసి మాట్లాడుతున్నాడు. పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ ఇస్తుంటే పవన్ కళ్యాణ్ అంత పెద్ద స్టార్ తో అతను మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు సీఎం 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 వస్తుంటే పవన్ కళ్యాణ్ చూస్తుంటే ఎవరు వస్తున్నారు ఏమి డిస్టర్బెన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి అని ఆయనంతా ఆయన సర్దుకున్నాడంటే విషయం ఆ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు. కాబట్టి రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని తాపత్రయం ఉంది. కాబట్టి ఆ తాపత్రయం విజయవంతం కావాలంటే మీరు కూడా దగ్గరుండి సక్రమంగా నడిపించుకునే కార్యక్రమం చేయండి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు పేదలను తయారు చేయడానికి ఇంతమందికి ఇన్ని రకాల పదవులు ఇచ్చినారు. కాబట్టి ఈ పదవుల్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పదవి తీసుకున్న తర్వాత పనిచేయాలని ఆలోచన ఉంటుంది. ఆలోచన ఉన్నప్పుడు దాన్ని వాడుకుంటే సక్రమంగా విజయవంతంగా అక్కడి నుండి వచ్చేటువంటి వ్యక్తి 1000 కాదు కదా 10,000 ఓటుకు ఇచ్చినా కూడా మీరు మీ మాటలతోనే మీరు ఉన్నటువంటి చదువుతోనే ఆ చదువుతోనే గెలిచే అవకాశం ఉంటుంది. ఎవరు ఎంతమంది ఏ విధమైనటువంటి వ్యక్తులు వచ్చి నాకు టికెట్ నీకు టికెట్ ఇంకోటి టికెట్ ఎవరికి అనుకున్నా కూడా ఇక్కడ బీసీ నియోజకవర్గం అనేది జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ ఫిక్స్ అయిపోయింది. ఏమంటే ఎప్పుడో నాకే వస్తుంది 2009లో రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు రికమెండ్ చేస్తున్నారు మోహన్ రెడ్డికి ఇవ్వచ్చు కదా అని. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో
చేసినాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమీకరణలో భాగంగా బీసీకే టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంలో ఫిక్స్ అయినారు. కాబట్టి మిమ్మల్ని మీకన్నా ఎక్కువ ఇక్కడ పరిచయం ఉన్నటువంటి బీసీ ఏం లేరు. కాబట్టి మీరు దయచేసి సక్రమంగా వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ కులాలు మతాలు ప్రాంతాలు ఏమీ లేకుండా వాళ్ళతో సక్రమంగా మీటింగ్ వచ్చి విజయవంతంగా మిమ్మల్ని ఇంట్లో పెట్టి గెలిపించుకునే బాధ్యత కార్యకర్తలు తీసుకుంటారు. ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు. ఏ ఒక్క కార్యకర్త కూడా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా కనీసం 5 నుండి 10 లక్షలు సంపాదించుకున్నటువంటి కార్యకర్తలు లేరు. దాదాపు 20-30 సంవత్సరాలుగా నేను చూస్తున్నా. ఇంతమంది ఉన్నా కూడా ఒకరు ఇద్దరు వాళ్ళ కష్టార్జితం వాళ్ళు తెలివితో సంపాదించుకునే తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు సపోర్ట్ చేసింటే నేను సంపాదించుకున్నాను అనేటువంటి కార్యకర్త ఏ ఒక్కరూ లేరు. అయినా కూడా వాళ్ళ బాధ తాలుముట్టు తాకట్టు పెట్టైనా సరే మన మీటింగ్లకు వచ్చి మన కార్యకర్త మన పార్టీ కార్యకర్తమాన్ని విజయవంతం చేస్తున్నారంటే అలాంటి వ్యక్తులు దొరకడం మన అదృష్టంగా భావించి వాళ్ళని సక్రమంగా చూసుకుంటే వాళ్ళని సక్రమంగా చూసుకుంటారు. కాబట్టి దయచేసి దీన్ని వేరే రకంగా అనుకోకుండా మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తూ తీసుకొని మీరు నడిపించి ఖచ్చితంగా విజయవంతమైనటువంటి ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి అందించిన వాళ్ళవుతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చాను. మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాను.